రాష్ట్ర ప్రజలు ప్రజా పరిపాలన చేయమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మరి పగ్గాలు అప్పచెప్తే మరి రోజు చేస్తున్నది ఏంది? ఒక నియంత్రిత పరిపాలన. ప్రజలందరినీ కూడా ఈరోజు వంచేసి వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి నానా రకాల హామీలు ఇచ్చేసి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వచ్చిన ప్రభుత్వం దాదాపు 1 ఇయర్ అయిపోయింది. మరి నీ 6 గ్యారెంటీలు ఏమైపోయినాయి? నువ్వు ఆ మహిళలకు ఇస్తా స్కూటీలు ఏమైపోయినాయి? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెప్పి 1 తుల సోనాదేత 1 తులం బంగారం ఇస్తాను. ఇవన్నిటిని కూడా చెప్పి ఇస్తా అని చెప్పి అప్పుడు చెప్పినావు. ప్రభుత్వం లోపల గీట ఎక్కిన ఇమ్మీడియట్లీ నెల రోజుల లోపల ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాను. చేసి సంవత్సరం అయింది. ఇవన్నీ కూడా ప్రజలను పక్కదోవ పెట్టడానికి మా పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని లేనిపోని అక్రమ కేసులు బనాయించేసి పనికిరాని కేసులు, ఎక్కడ నిలవబడని కేసులు, కేవలము ప్రజల దృష్టి ప్రజలందరూ కూడా నిలదీయాలి అనే ఈ ప్రభుత్వాన్ని అనుకున్న తరుణంలో వాళ్ళ దృష్టిని మరలించడానికి ఈ విధంగా మా పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అక్రమ కేసులు మళ్ళీ బనాయించడం జరిగింది. ఈ కేసులు ఎక్కడ నిలబడేవి కావు. మా పార్టీ ధర్మం వైపే పోరాటం చేస్తుంది. మా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు ప్రజల యొక్క కోరికల మేరకు, ప్రజల యొక్క అవసరాల మేరకు పోరాటం చేస్తున్నారు. రైతు బంధు అన్నావు, రైతు భరోసా అన్నావు, మహిళలకు పింఛన్లు అన్నావు. గత ప్రభుత్వానికి ఇచ్చిన కంటే మేము డబల్ టిబల్ చొబల్ ఇస్తాను. డబల్ చిబల్ దోబల్ దేవుడేరుగా నువ్వు ఇప్పటివరకే ఇవ్వకుండా 2 నెలల నుండి వాళ్ళని ఎంగబెట్టినావు. నువ్వు ఎక్కడ జరుగుతుంది ప్రజా పరిపాలన? ఎక్కడ పరిపాలన జరుగుతుంది? ఈ నియంత్రిత పరిపాలన ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించేసి మరి వాళ్ళు ఈరోజు ఏసీపీ ఆఫీస్కు పిలుచుకోవడం జరిగింది. మా నాయకుడు ఏమడిగిండు? నాయనా మీరు ఎలాంటి కేసులు పెట్టినా దేనికి పెట్టినా మేము భయపడేది లేదు, చేసేది లేదు. మేము ఉద్యమకారులం, ఉద్యమం నుండి వచ్చినాం, మేము తప్పకుండా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఈరోజు వెళ్తే మరి మేము అడ్వకేట్ల ద్వారా మేము వస్తామంటే వాళ్ళు ఈరోజు నిరాకరించడం జరిగింది. ఆయన మన కేటీఆర్ గారు నిబద్ధత మన కలిగిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఏసీపీ ఆఫీస్కి అటెండ్ కావడం జరిగింది. నిజంగా విచారణ జరపాలనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించలే. దీన్ని వాయిదా వేయాలి, కొనసాగించాలి. అది గొప్పులు ఇది గొప్పులు, అది గొప్పులు ఇది గొప్పులు కథలాగా కేటీఆర్ ఎక్కడ ఎప్పుడు బాంబులు వేలుతాయి, కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది విదేశాల్లో చెప్పిండు పొంగులెట్టి బాంబులు వేలబోతున్నాయని. మరి అప్పటి నుంచి వాయిదా వేస్తూ నానబెడుతూ జనంలో ఇష్యూసే లేనట్టు పాలన మీద దృష్టి పెట్టలేక పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే విఫల ప్రయత్నం ఇది కూడా. ఎస్ 100%. నిన్న ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిండ్రో రైతు బంధు కాదు భరోసా ఇస్తాము, 10,000 కాదు 15,000 ఇస్తాము, రైతులకు మాత్రమే కాదు రైతు కూలీలకు ఇస్తాము, ఇంకా కౌలు రైతులకు ఇస్తాము, ఇట్లాంటి హామీలు. అలాగే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాము, ఇట్లాంటి హామీలన్నీ ఇచ్చి ఉన్నారు. రుణమాఫీ 40% మంది రైతులకు చేసి మామ అనిపించి మోతం చేసినామని చెప్పి ఇప్పుడు అంటే ఏదైతే రైతు భరోసా విషయంలో గతంలో ఏదైతే 7,500 ఇస్తా అన్న వాళ్ళు ప్రస్తుతం 6,000కి కుదించాలి. వీటిని పక్కదో పట్టించడానికి ఒక ఏసీపీ విచారణ ఇక్కడ పోలీసులు అడ్డుకోవడానికి డైవర్షన్ సైడ్ చూస్తులా 100%. ఏదైతే ఇప్పుడు రైతులు ఒక్కసారి చూసిండ్రు, 2 సార్లు చూస్తారు, 3వసారిగా వాళ్ళు పోరాటానికి సిద్ధమవుతారు కదా. అన్నదాతల ఈ పోరాటానికి మరి ప్రజల అన్నం తినే ప్రతి వారి సంఘీభావం ఉంటుంది. అందరూ వెనుదనుగా అన్నదాతకు నిలబడతారు, ప్రశ్నిస్తారు, అడుగుతారు, నిలదీస్తారు అనే ఈ కుట్రతోనే, ఈ ఆలోచనతోనే ఇవాళ ఈ డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఒకవైపు కాళేశ్వరం విషయంలో కావచ్చు, లేదంటే లగచర్ల విషయంలో కావచ్చు, పెద్ద ఎత్తున ఏది ముందరకు తీసుకొచ్చినా ఈ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రభుత్వం ఎందుకు ఇటు చూసినా కేటీఆర్ అరెస్ట్ అంటున్నాడు, కాళేశ్వరం విషయంలో, లగచర్ల విషయంలో, విద్యుత్ కొనుగోలు విషయంలో ఎందుకు ప్రధానంగా కేటీఆర్ని ఎందుకు టార్గెట్ చేసిందంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఎందుకు అరెస్ట్ చేసినట్టే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది. మహారాష్ట్రలో కూడా భారీగానే కనపడ్డది స్పందన. మరి ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఆవిర్భవించింది. దేశంలో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలు ఇక్కడ, ఏ రాష్ట్రంలో లేనంత అభివృద్ధి ఇక్కడ,
ప్రజా సంక్షేమము ఒక కన్నుగా, అభివృద్ధి ఇంకో కన్నుగా దేశంలోనే నంబర్ 1 స్థాయికి తెలంగాణ చేరింది. ప్రజల జీవన స్థితిగతులు మారినాయి, అంతా తలసరి ఆదాయం పెరిగింది, అన్ని రకాలుగా అన్ని రంగాల్లో సమృద్ధిగా తెలంగాణ ఇలా ఒక సుఖశాంతుల సుభిక్షమైనటువంటి రాష్ట్రంగా ఎదిగింది. బలమైన ప్రతిపక్షం బలమైనటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు ఈ ఉనికిని మనుగడను దెబ్బతీసే ప్రయత్నం జాతీయ పార్టీలు రెండు కలిసి కుట్ర చేస్తూ ఉన్నాయి. ఇవాళ బలమైన ఈ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో ఈ బీఆర్ఎస్ను మరి ఎదుర్కోలేక బలమైన నాయకత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం కేటీఆర్. అందులో భాగంగానే కేటీఆర్ ఒక సమర్థవంతమైన, ప్రపంచాన్ని మెప్పించగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నేతగా, ఒక గొప్ప వక్తగా, అనర్గళంగా 3 భాషల్లో మాట్లాడగలిగినటువంటి సమర్థుడుగా ఆయన కనపడతా ఉన్నాడు. ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలి అనేటువంటి కుట్ర అయితే జరుగుతూ ఉన్నది.